నమస్కారం. ఈరోజు అరుణాచలంలో వెనకాల డిస్ప్లే అవుతున్నటువంటి బోర్డు చూడండి. నేను అనుకున్నాను కన్నడం, తెలుగు, తమిళంలో పెట్టారు అనుకున్నా. ఈ దొంగ మొక్కలు నిజంగా తమిళంలో అనకూడదు, కానీ వాళ్ళకి తమిళం అంటే పిచ్చి. ఓకే, ఫస్ట్ ప్రయత్నం తమిళ ఇస్తారు. మరి వాళ్ళకి ఎక్కడ లేని ఇంగ్లీష్ పిచ్చి అంటే నాకు అర్థం కాదు. హిందీ కూడా మన అధికార భాష అయినా అది కాదంటారు వాళ్ళు, ఇంగ్లీషే అంటారు వాళ్ళు. మెయిన్ ఇంగ్లీషు. ఇక అవునన్నా కాదన్న అరుణాచలాన్ని మొత్తం కూడా మేపుతుంది. సారీ ఏమనుకోతే, అక్కడ ఉన్న జనాన్ని మొత్తం బిజినెస్ పరంగా మేపుతుంది మన తెలుగు వాళ్ళే. సో తెలుగులో పెట్టారు. అండ్ మోరోవర్ అలా బోర్డు హెచ్చరిక బోర్డు పెట్టి తెలుగు వాళ్ళ కోసం కదా, సో తెలుగులో పెట్టారు. ఏమని, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఆ మోక్షగృహ లేదంటే ఇడికి పిల్లయ్యారా పెళ్ళయ్యారు అది ఓపెన్ ఉండిద్ది, మిగతానే క్లోజ్. నెంబర్ 1. అది నెంబర్ 2, అక్కడికి వచ్చిన వాళ్ళు ఊపకాయంతో ఉన్న నో ఎంట్రీ, వృద్ధులు నో ఎంట్రీ, హెల్త్ ఇష్యూస్ కనుకున్నట్టయితే నో ఎంట్రీ. మేబీ ఇక నుంచి హెల్త్ సర్టిఫికేట్ తెమ్మని అడుగుతారు వాళ్ళు. అండ్ అక్కడ ఆల్వేస్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఏంద్రా బాబ్జీ ఇదంతా అంటే ఏముంది, సింపుల్. మన తెలుగు వాళ్ళు చేసినటువంటి కంపు, పేర్లొద్దు, ఓపెన్గా మాట్లాడడం. ఆధ్యాత్మికత అంటూ కొంతమంది మేము ఇంకా భక్తులు తేలి ఆడిపోతున్నామంటూ ఆ వీడియోలు ఇస్తారు కదా, ఎంత ఎబ్బెట్టుగా ఉంటాయంటే నాకు అసలు ఆ వయసు ఏంటి, వాళ్ళు చెప్పే విధానం ఏంటో అనిపిస్తుంది. ఆడ మగ చిన్న పెద్ద లేదు, కుప్పలు ఈ మధ్య ఇలాగే చేస్తున్నారు ఆ వీడియోలు. అది చూసి మిగతా వాళ్ళు గొర్రెల మందలాగా మనం వేరే మతాలను అంటూ ఉంటాం అదని ఇదని. ఏం తక్కువరా ఇక్కడ హిందువుల్లో గొర్రెల మందే. అరే నిజమా కాదా, ఆహా సాయిబాబా పాలు తాగాడు తాపండ్రా, వినాయకుడు పాలు తాగాడు తాపండ్రా. ఆ సాయిబాబా హిందువే కాదు, బట్ మన హిందువులు భారతీయులు అనే వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఏ మూలైనా సరే రాయి రప్ప చెట్టు చేమ ఏ మతం లేని ఎవరైనా కానీ మంచోళ్ళరా అంటే నమ్మకం కలిగిందిరా అంటే పూజిస్తారు, వెళ్ళిపోతారు అంతే. అదే మనకున్న అతి పెద్ద మైనస్. మిగతా వాళ్ళకి వాళ్ళ మతం వాళ్ళ దేవుడి తప్ప మిగతాది ఏది పట్టించుకోరు వాళ్ళు, అది వాళ్ళ బలం, మన మైనస్. సరే ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది, ఇప్పటికైనా కానీ ఆధ్యాత్మికత అంటూ అతి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ వయసు ఏదైనా కానీ మీరు ఎవరైనా కానీ అతి కనుక చేస్తే మాత్రం ఈసారి నా దృష్టికి కనుక ఎటువంటి వీడియోలు కనుక ఎవరైనా కనుక తీసుకొచ్చి చూపిస్తే నేను ఖచ్చితంగా వీడియోలు ఇస్తాను. ఈసారి పేరు గిరి మొత్తం పెట్టండి, నేను ఇస్తాను వీడియో, నో డౌట్ ఈసారి మాత్రం. ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు, మనీ అనబడే మనిషి చనిపోతే ఆ మనిషి మా హాస్పిటల్కి వస్తే పేషెంట్ అంటూ ఒక డాక్టర్ ఒక వీడియో ఇచ్చారు. దాన్ని మరి ఎడిటింగ్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా వాడేశారు పబ్లిసిటీ కోసం. వాళ్ళ ఆసుపత్రి ఫోన్ నెంబరు ఆసుపత్రి డీటెయిల్స్ మొత్తం ఇచ్చి పడేశారు, దాన్ని కూడా ప్రమోషన్కి వాడేశారు. సరే ఇప్పుడు నేను చెప్పదలుచుకుందండి, మనిషి చనిపోయిన తర్వాత మరలా ఒక లేడీ వెళ్ళింది, మన తెలుగు ఆమె ఇరికిపోయి నాన్న అల్లాడిపోతుంటే మొత్తం బయటికి లాగారు. ఇదంతా చూసి తమిళ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి తెలుగు వాళ్ళని. ఒరే అసలు స్థల పురాణంలో లేదురా బాబు మోక్షద్వారం అని చెప్పేసి, అరుణాచల క్షేత్రం దానికి సంబంధించి మీరు ఏదైనా బుక్కులు రిఫర్ చేయండి, అసలు అదేం లేదురా బాబని, అది ఎవరో కట్టు కథరా బాబని. ఈ కట్టు కథను నిజం అంటూ సిద్ధులంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ కింద యంత్రాలు ఉన్నాయంటూ హడావుడి చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి సోకాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు. నిజమేంత అబద్ధమైందో మన వాళ్ళు చెక్ చేయరు. అవి వెళ్ళేమా గుహలోంచి మోక్షం వచ్చింది, వెళ్ళేమా గుహలోంచి ఒళ్ళు నొప్పులని మాయమైపోతాయి, వెళ్ళేమా గుహలోంచి మనం ఏదో సాధించేసాం. దండం పెడుతున్నా, గొర్రెల్లా ఉండకండి, గొర్రెల మందలా ఉండకండి. దేవుడు నిజం, నమ్మకం నిజం, పంచభూతాలు నిజం, అహం బ్రహ్మస్మి, అంతా ఆ దైవమే ఉంటాడు, అంతా మీరై ఉన్నారు. ఇంత మించి ఇంకేం కావాలి? నమ్మండి, వెళ్ళండి, చూడండి. బట్ అది మీరు చేయగలరా లేదా, అది మనకు సెట్ అయితే లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరో ఏదో చెప్తే అస్థి పంజరంలో అందరికి ఒకలాగే ఉంటాయి, అందులోంచి దూరే ఇదిగా అందరికీ ఉండేది. కాకపోతే సంకల్పం ఉండాలి, ఆ దేవుడు మిమ్మల్ని ఇలా చేస్తాడు, మీలా శక్తి ఉంటే వద్ద కబుర్లు వద్దు, ఇంకొద్దు, చాలు ఇంకొద్దు. ఒక మనిషిని చంపించాలు, తెలుగులో పరువు తీసించాలు, అరవోళ్ళ ముందు తమిళోళ్ళ ముందు అడ్డంగా మన తెలుగులో పరువు ఎగతాలు చేస్తారు మన వాళ్ళని. అయితే ఆయన సమయంలో గుంపులు పోతూనే ఉంటారు. ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం ఇలా చెప్పుకుంటే పోతే పంచరామాలు ఉన్నాయి. శ్రీశైల క్షేత్రం ఉంది, శ్రీకాళహస్తి ఉంది, కాళేశ్వరం ఉంది. త్రిలింగ దేశం అన్నప్పుడు ఇక్కడ కాళేశ్వరం, ఇక్కడ శ్రీశైలం, ఇక్కడ ద్రాక్షారామం. ఈ మధ్య ఉన్న ప్రాంతం త్రిలింగ దేశం. మీరు నమ్ముతారో లేదో, నిజమైనటువంటి ఆంధ్ర ప్రాంతం అంటే తెలంగాణ తెలుసా? బట్ వీళ్ళు తెలంగాణ తీసుకున్నారు, ఇటు వచ్చేసి అటు ఆంధ్రప్రదేశ్ అటు వెళ్ళిపోయింది. ఆఫ్కోర్స్ త్రిలింగ దేశం అన్నా సరే తెలంగాణ అనేట్టుగా వస్తుంది ఇక్కడ కూడా.
సార్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే మన తెలుగునాటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, కాశీ వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, సోమనాథ్ వెళ్ళండి, తప్పులేదండి. కానీ వేలం వెర్రిగా ఓ ప్రవచనకర్త చెప్పాడనో, లేదన్నప్పుడు ఒక యూట్యూబర్ చెప్పాడనో, లేదా ఒక పెద్ద ఆవిడ ఎవరు చెప్పిందనో గుంపులుగా పోయి పిచ్చి పనులు చేసి పరువు తీయకండి, ప్రాణాలు తీసుకోకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇకనన్నా మారండి. ఇక మీదట ఎక్కడైనా సరే మిగతా మతాల జోలికి నేను పోను. నాది సనాతన ధర్మం, హిందూ మతానికి సంబంధించి ఎక్కడన్నా ఎవరైనా కానీ అతిగా చేస్తూ చిన్న చిత్రాలు నాకొద్దు, బాగా ఫెమిలియర్ అయ్యుండి వాళ్ళు చెప్పిన అందరూ ఫాలో అవుతారని మీరు అనుకుంటే, ఆ ఫుటేజ్ చెప్పి తేడాగా ఉందంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి లింక్తో సహా, లేదా మెయిల్ చేయండి, ఇన్స్టాగ్రామ్ చేయండి. నేను ఖచ్చితంగా చేశారు మాత్రం ఊరుకోను. ఇంకో ప్రాణం పోనేమను. తెలుగు వాళ్ళ పరువుని ఆల్వేస్ కాపాడుకుంటూనే ఉంటాను.